దానికి సమాధానం చెప్పండి. అభిమానం వాళ్ళు ఆత్మహత్య చేసి చచ్చిపోతారు రాజకీయాల్లో. అభిమానులు లేని తిరిగి దెబ్బలాడుతూ ఉంటారు. ముగుండు కొట్టి రోడ్డు ఎక్కిన పరిస్థితి ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి కనపడుతూ ఉంది. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వైసీపీ నాయకులు మాట్లాడే విధానం చూస్తే మరి చాలామంది విజయసాయి రెడ్డి గారు మీ పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారు. మీ నాన్నగారు సన్నిధిలోని మోపుదేవి వెంకటరమణ గారు బయటికి వెళ్ళిపోయారు. ఎమ్మెల్సీలు రిజైన్ చేస్తూ ఉన్నారు, ఎంపీలు రిజర్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? మీ స్కాముల్లో ఎక్కడ ఇరికిస్తారో మళ్ళీ మనం కూడా శాశ్వతంగా జైల్లో ఉండాలి అనే ఆలోచనతో ముందు మీ కేసుల నుంచి ఈడీ కేసుల నుంచి బయటకు వస్తాకే ఈ రాష్ట్రం ఇచ్చిన మ్యాండేట్ని 150 సీట్లని మీరు వాడుకున్నారు తప్ప, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఓటుని మీరు వాడుకున్నారు తప్ప ఎక్కడా కూడా మీరు ఈ ప్రజలకు న్యాయం చేయలేదు. ఏ రోజు ఢిల్లీ వెళ్ళినా ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారు మనకి ఏం చేశారని కూడా చెప్పలేని దద్దమ్మ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ విశాఖ ఉక్కుని ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 32 మంది ప్రాణత్యాగం చేస్తే వాళ్ళ ఆ రోజు వచ్చిన విశాఖ ఉక్కును కూడా నిలబెట్టుకోలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం చేశారు. దానికి ఏం ఆన్సర్ చెప్తారు మీరు? ఏమీ మాట్లాడలేక ఏం చేశారో చెప్పుకోకుండా. సరే, మీరు ఏం నిలబెట్టుకున్నారు? ఏదైతే పూర్తి మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరికి ఓటు అడుగుతాకు వస్తానని చెప్పిన పెద్ద మనిషి ఇతను కాదా అని అడుగుతా ఉన్నా, ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీరు పెన్షన్ 1000 రూపాయలు చేస్తానని చెప్పి 4 సంవత్సరాలకి సంవత్సరం 250 రూపాయలు చెప్పి పెంచారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మేము 1000 రూపాయలు పెన్షన్ ఒకేసారి పెంచి పాత బకాయిలతో కలిపి 7000 రూపాయలు ఇచ్చింది నిజం కాదా అని అడుగుతా ఉన్నా. సూపర్ 6లో భాగంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఆర్థిక పరిస్థితిని బట్టి హామీలు అమలు జరుగుతూ ఉంటాయి. అదే పరిస్థితి నువ్వు కూడా అవలంబించిన జగన్మోహన్ రెడ్డి, అది మర్చిపోవద్దు. ఇవాళ కూటమి కూడా ఆర్థిక పరిస్థితిని బట్టి సూపర్ 6ఏ కాదు మరి ఇంకా ఎక్కువ పథకాలు ఇచ్చే అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. మరి అంబటి రాంబాబు గురించి చెప్పాలంటే మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, పక్క నుండి బిక్కు బిక్కుమని చూస్తూ ఉన్నారు. ఏం చేస్తారు? ఒక నాయకుడు మాట్లాడుతున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు. ఇప్పుడు నా పక్కన నా మిత్రులు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురు ఒకసారి మాట్లాడితే మీరు ఎలా రికార్డ్ చేసుకుంటారు? అలా చూస్తూనే ఉంటారు వాళ్ళు. నేను మాట్లాడే అవకాశం ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు. కాబట్టి మా మీద ఏం జాలి పడవలసిన అవసరం లేదు. నేను నారాయణ మనోహర్ గారి కంటే సీనియర్ని కాదు. ఆయన సభాపతి చేశారు, ఎమ్మెల్యే చేశారు, తెనాలిని అభివృద్ధి చేశారు. అందుకే మళ్ళీ పట్టం కట్టారు ప్రజలను కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఎవరైతే పార్టీలో పనిచేస్తారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి మాట్లాడడం వైసీపీ నాయకుల యొక్క దుర్లక్షణం. ఇవాళ ప్రజల కోసం ఇవాళ రైతుల్ని చూసుకోండి. రైతు ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి పాత రోజుల్లో లేదు. గత ప్రభుత్వంలో ధాన్యం తోలితే ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు. రైస్ మిల్ ఎప్పుడు దింపుకుంటాడో తెలియదు. రైస్ మిల్ వెళ్ళి ప్రతి లారీ దగ్గర 25,000 నుంచి 30,000 తీసుకునే సందర్భాన్ని నుంచి ఒక చోట ధాన్యం పండితే 50 కిలోమీటర్లు అవుతా 100 కిలోమీటర్లు అవుతా తోలించిన ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా దోపిడీ చేశారు. మరి దానికి వాళ్ళ భిన్నంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేది నీరెస్ట్, ఏదైతే నీరెస్ట్ పాయింట్ ఉందో మీకు నచ్చిన మిల్లుకి మీరు తోలుకోండి. రైతుకి 48 గంటల లోపు మరి డబ్బులు వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మనోహర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నారని చెప్పి మరి నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. మీరు ఏదైనా ఉంటే సభకు వచ్చి మాట్లాడవచ్చు, తప్పులేదు. ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి మీకు అధికారాన్ని ప్రజలు ఇచ్చారు. ఎవరైతే మనకి అధికారం ఇచ్చారో వాళ్ళకి సేవ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. నేను ఒకటే అడుగుతూ ఉన్నా, నేను మొన్న కూడా చెప్పాను మీడియాకి, నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను తాడేపల్లికి. నేను వచ్చిన తర్వాత ఎన్ని కోట్లు అభివృద్ధి చేశాను నేను చెప్తాను. పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న మీరు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీరు ఏం పని చేశారో, మీ ప్రజలకు కోరిక ఏం తెచ్చారో చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు చేతగాని తనాన్ని మీకు ఇచ్చిన మ్యాండేట్ను కూడా మీరు గెలిపిస్తే మీరు అది కూడా చేయలేని పరిస్థితుల్లో ఉండి చేసి ప్రభుత్వం మీద బురదల్లి కార్యక్రమం మానుకుంటే మంచిదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. సరే, సత్తెనపల్లిలో మీరు ఒక వృందా డిగ్రీ కాలేజీ అని చెప్పి మీ యొక్క స్నేహితులతో పెట్టించి దాంట్లో మాస్ కాపీయింగ్ చేయించి విద్యార్థులకు డబ్బులు వసూలు చేసి మరి ఆ కాలేజీ మీ అధికారం పోయిన తర్వాత మూసేసి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేక కాలేజీ ఎత్తి ప్రయత్నం చేస్తాం నిజం కాదా అని అడుగుతూ ఉన్నా.
మరి ఆ కాలేజీ గురించి మీరు ఏం చెప్తారు రాంబాబు గారు అని కూడా మేము అడుగుతా ఉన్నా. ఆ కాలేజీ ఎవరిది? సత్యనపల్లిలో అందరికీ తెలుసు. అది కూడా మీరు ఎంక్వైరీ చేసి రాయించుకొని కూడా మీకు మీడియా మిత్రులు నేను తెలియజేస్తా ఉన్నా. అంతేగాని మీరు నోటికి ఏదేస్తే అది మాట్లాడడం మంచిది కాదు. ఈ సంస్కారాన్ని కానీ సోషల్ మీడియాలో కానీ అరెస్టులు కానీ స్టార్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు ఏదైతే తప్పులు చేశారో దాన్ని కర్మ అనుభవించవచ్చు తీరను. నేనైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, లేదా ఇంకొకళ్ళైనా సరే కర్మ అనుభవించి తీరాలి. ఇవాళ మరి అది గుర్తుపెట్టుకోకుండా నువ్వు 2 సార్లు ఓడిపోయావు, అదంతా అయిపోయింది. ఓడిపోయిన 10 సంవత్సరాలు ప్రజలతో ఉండి, ప్రజల మధ్యలో ఉండి, ప్రజల కష్టాల్లో ఉండి, సొంత సంపాదనని ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరో కూడా రైతులను కానీ ఆదుకున్న పరిస్థితి లేదు. ఇవాళ కౌలు రైతు చనిపోతే 1 లక్ష రూపాయలు ఇచ్చారు. పులివెందుల్లోనే 24 లక్షల రూపాయల పేమెంట్ జనసేన పార్టీ ఇచ్చింది. అది పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో. దానికి ఏం సమాధానం చెప్తావని చెప్పి కూడా ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వెందుకు ఇవ్వలేదని అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి వీటిలన్నిటికీ ఆన్సర్ చేసి సభకు వచ్చి మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటూ, మరి ఇంకెప్పుడు కూడా అన్యాయమైన ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో ఉనికి కోసం వద్దు. ప్రజలు ఏదైతే మిమ్మల్ని గెలిపించారో ఆ 11 సీట్లైనా మీరు ఆ ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టమని చెప్పి కూడా నేను ఎతో పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరి దగ్గర ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ప్రత్యేకంగా ఇక్కడికి ఇచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా మరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అంటే నిన్న చూసాం మనం, మరి ఎవరైతే వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు మీడియా ముందు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ద్వారా గత కూడా అధికారంలో మరి ఆ రోజుల్లో వైసీపీ ప్రభుత్వం మరి ఏ రకంగా ముందడుగేసిందో కూడా మనం చూసాం. మరి ఏదైతే ప్రజా దర్బారు కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రజా దర్బార్ని నేలమట్టం చేసి ఆ రోజున ఆ ప్రభుత్వం ముందుకు రావడం చూసాం. మరి అలాంటి పరిస్థితులు ప్రజావేదికని మరి ఆ రోజు నేలమట్టం చేసి కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ధనాన్ని పాడు చేసిన పరిస్థితి. మరి ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అభివృద్ధి పదంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా ముందుకెళ్లే పరిస్థితి. అంటే ఇది చూసి ఓర్వలేక గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో వాళ్ళు చేయలేంది ఈ ఎన్డీఏ కూటమి ద్వారా మేము చేస్తున్నాం కాబట్టి ఓర్వలేక మరి అంబటి రాంబాబు ముందుకు వచ్చి వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ మతి స్థిమిత్వం ఏ రకంగా ఉందో మనందరూ కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఈ రకంగా ఉంది. మరి అంబటి రాంబాబు గారిని ఒకటి అడుగుతున్నాను నేను, నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ నాయకుడి కోసం మీరు మాట్లాడుతున్నారు. మీరు అదే కనుక మీ నాయకుడికి కానీ మీ 11 మంది ఎమ్మెల్యేకి కానీ ఒక దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏదైతే అసెంబ్లీ వేదికగా ఉందో అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం సమస్యలు మీరు అడగండి. మేము ఏమైనా లోటుపాటు ఉంటే కనుక మేము సరి చేసుకుంటాం. మేము ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. మీరందరూ కూడా వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు గతం నుంచి కూడా మీ నాయకుడు విధానం మీకు నేర్పిన విధానం, ప్రతిపక్ష నాయకులు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న నాయకులు వివిధ రకాలుగా మాట్లాడుతూ తిట్టడం మీ నాయకుడు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఉంది. మరి మా నాయకులు ఆ రకంగా కాదు. ఇవాళ ఏ రకంగా అసెంబ్లీ సభ జరుగుతుందో మనందరూ చూస్తున్నాం. ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా అసెంబ్లీ సభల్ని చూసే విధంగా ఒక గౌరవ సభగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. గతంలో మీరు ఆ విధంగా చేయలేదు. అసెంబ్లీలో ఏదైనా ప్రజలు వినాలంటే నానా రకమైన బూతులతో, నానా రకమైన పదభాషలతో మరి వివిధ రకాలుగా ఆ రోజున మీరు చూసిన సందర్భం. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో మేము ఆ రోజున సూపర్ 6 ఏదైతే మేము చెప్పుకుంటూ వచ్చామో ఆ రోజున అమలు చేసి చెప్పామో